గారు అనేకమైనటువంటి స్థలాలు కొంటున్నాడు, అనేకమైనటువంటి మందిరాలు కడుతున్నాడు, అనేకమైనటువంటి వేల ప్రజలకు భోజనాలు పెడుతున్నాడు. కొంతమంది భగత్ గారి దగ్గరికి వెళ్ళి, భగత్ గారు మీరు ఇన్ని ల్యాండ్లు ఎలా కొనగలుగుతున్నారు, ఇంతమందికి భోజనాలు ఎలా పెట్టగలుగుతున్నారు, హౌ ఎలా ఎలా సాధ్యం, ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి, ఏ ఏ ఏ దేనివల్ల అని చెప్పి భగత్ గారిని అడిగినప్పుడు భగత్ గారు ఆ ఇద్దరు చేతులు పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాడంట. ఇంట్లోకి తీసుకెళ్ళి ఆయన ఎక్కడైతే మోకరిస్తాడో ఆ స్థలానికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే ఆ స్థలంలో 2 రంధ్రాలుగా పడి ఉన్నాయంట. చూస్తున్నారు కదండి, ఇదొక రంధ్రం, ఇదొక రంధ్రం. ఈ రంధ్రంలో నుంచి దేవుడు నాకు కట్టలు కట్టలుగా డబ్బులు ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. ఈ 2 రంధ్రాల్లో నుంచి డబ్బులు దేవుడు నాకు ఇస్తున్నాడు. వాళ్ళు షాక్ అయిపోయారు, చూశారు, ఇది నా మోకాళ్ళ అనుభవం, నాకేది అవసరం ఉన్నా మోకరించి అడుగుతానో అప్పుడు నా దేవుడు అద్భుతం జరిగిస్తున్నాడు. మీరు మోకరించండి, మీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు జరిగిస్తాడని చెప్పాడంట. ఎవరైతే విమర్శించడానికి వచ్చారో వారి పరిశుద్ధాత్మతో నింపబడి తిరిగి వెళ్ళి గొప్ప పరిచర్యను వారు చేశారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప పరిచర్య చేశాడంట. భగత్ గారు ప్రార్థన చేసిన 2 రంధ్రాల్లో నుంచి కట్టలు కట్టలుగా దేవుడు డబ్బులు పంపించాడు గనకే ప్రపంచానికి దేవుడు భగత్ గారి పరిచర్యను దేవుడు పైకి లేవనెత్తాడు. ఈరోజు నీవు కూడా భగత్ గారి వలె మోకరించి ప్రార్థన చేయగలిగితే, భగత్ గారి వలె నీవు కూడా కన్నీటి ప్రార్థన చేయగలిగితే, భగత్ గారి వలె ఆ రంధ్రాలు పడిపోయే విధముగా నువ్వు మోకాళ్ళ అనుభవంతో గనుక ఉండగలిగితే ప్రభువు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ప్రభువు కృప నీకు నిత్యముగా తోడుగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. రంధ్రములో నుంచి కట్టలుగా డబ్బులను దేవుడు ఇవ్వగలడు.